మనకి కాల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, పుట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇలా కనిపిస్తుంది. బట్ దాని యొక్క అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ని మనం గమనించినప్పుడు మనకి ఈ పర్టికులర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో డెల్టా, గామా, తీటా, వేగా, సో ఇలాంటి వాటిని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం డెల్టా గురించి ఇన్ పర్టికులర్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను దాని యొక్క అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓన్లీ డెల్టాని మాత్రమే ఇక్కడ ఉంచుతున్నాను. సో అండ్ మనం దీన్ని కంటిన్యూస్గా ఆల్ ఆప్షన్స్కి సేవ్ చేసుకుందాము. అండ్ ఇక్కడ నుంచి సేవ్ సెట్టింగ్స్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా పర్టికులర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ నేను ఇక్కడ 9th ఏప్రిల్కి సంబంధించిన ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని ఇక్కడ నుంచి చూస్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే డెల్టాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం గమనించినప్పుడు మార్కెట్ ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 73,320 రూపీస్లో ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు కాల్ ఆప్షన్స్ వైపు మనం ఇన్సైడ్ ఇన్ ద మనీగా వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి దీని యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు అది అప్రాక్సిమేట్గా 0.5గా, అండ్ మనం డీప్ ఇన్ ద మనీ సైడ్గా వెళ్తున్నప్పుడు అది 0.8గా, అప్రాక్సిమేట్గా 0.9గా కూడా కొన్ని ఆప్షన్స్ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.